సీనియర్ నటుడు శరత్ కుమార్ వ్యక్తిగత జీవితం, ఆయన 2 వివాహాలకు సంబంధించిన వివరాలు సినీ పరిశ్రమలో ఎప్పుడూ ఆసక్తికరమైన అంశమే. ఆయన జీవితంలో జరిగిన 2 పెళ్లిళ్లు, ఆయా సందర్భంలో ఎదురైన పరిస్థితుల గురించి ప్రజలు ఆరాలు నిత్యకృతం. ఇప్పుడు ఆయన కుమార్తె వరలక్ష్మి దర్శకత్వం వహిస్తున్న 'సరస్వతి' రిలీజ్ ప్రమోషన్స్‌లో శరత్ కుమార్ ఇద్దరి భార్యలు, మాజీ భార్య, ప్రస్తుత భార్య ప్రధాన ఆకర్షణంగా మారారు. శరత్ కుమార్ సినిమా రంగంలోకి రాకముందు అంటే ఆయన వ్యాపార రంగంలో ఉన్న సమయంలో 1984లో ఛాయాదేవిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి వరలక్ష్మి శరత్ కుమార్, ప్రస్తుతం పాపులర్ నటి ఈమె. చిన్న అమ్మాయి పూజ. ఈ దంపతులకు ఉన్నారు. శరత్ కుమార్ సినీ కెరీర్ లో బిజీగా ఉన్న సమయంలో సహనటితో ఆయనకు ఉన్న అనుబంధం వల్ల ఛాయాదేవికి వివాదాలు వచ్చాయి. అప్పట్లో ఆ వార్తలు కూడా వచ్చాయి. దీనివల్ల 2000 సంవత్సరంలో వీరి ఇద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అయితే విడాకులు తర్వాత కూడా ఛాయాదేవి, శరత్ కుమార్ కుటుంబాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఛాయాదేవితో విడాకులు తీసుకున్న ఏడాదికే 2001 ఫిబ్రవరి 4న శరత్ కుమార్ నటి రాధికను వివాహం చేసుకున్నారు. రాధిక శరత్ కుమార్ కు అంతకు ముందే నమ్మ అన్నచ్చి, సూర్యవంశం నాటి పలు చిత్రాలలో కలిసి నటించారు. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం కాలక్రమేణా ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఈ దంపతులకు రాహుల్ అనే కుమారుడు కూడా ఉన్నారు. అలాగే రాధికకు తన మునుపటి వివాహం ద్వారా జన్మించిన కుమార్తె రాయనే బాధ్యతలు కూడా శరత్ కుమార్ స్వీకరించారు. రాయనే వివాహాన్ని శరత్ కుమార్ దగ్గరుండి జరిపించారు. శరత్ కుమార్ రెండో వివాహం చేసుకున్న సమయంలో ఆయన పెద్ద కుమార్తె వరలక్ష్మికి రాధికకు మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో అని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ రాధిక ఈ విషయంలో చాలా పరిణితితో వ్యవహరించారు. వరలక్ష్మి రాధికల మధ్య సవతి తల్లి కుమార్తె అనే బంధం కంటే స్నేహితుల బంధమే ఎక్కువగా కనిపిస్తుంది. వరలక్ష్మి సినిమాలోకి రావడం శరత్ కుమార్ కు ఇష్టం లేకపోయినా రాధికనే చొరవ తీసుకొని ఆయనను ఒప్పించి మరి వరలక్ష్మి కెరీర్ కు పునాది వేశారు. ఇటీవల వరలక్ష్మి వివాహ వేడుకల్లో ఛాయాదేవి మరియు రాధిక శరత్ కుమార్ ఇద్దరు కలిసి కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. శరత్ కుమార్ తన ఇద్దరి భార్య పిల్లలను సమానంగా ఆదరిస్తూ ఒకే కుటుంబంలా ముందుకు తీసుకెళ్తున్నారు. శరత్ కుమార్ జీవితంలో 2 వివాహాలు జరిగినా కానీ ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. అందరినీ కలుపుకొని పోతున్నారు. నేడు టాలీవుడ్, కోలీవుడ్ ఈ కుటుంబం ఒక హ్యాపీ ఫ్యామిలీగా గుర్తింపు పొందుతుంది.